హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. తెలుగు సినిమాకు మరో సావిత్రి అంటే సౌందర్య అనే చెప్పాలి. అంత పద్ధతిగా ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చేస్తూ స్టార్డమ్ సాధించడం అంత తేలికైన పని కాదు. దాదాపు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య పెళ్లైన తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైంలో ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సౌందర్య మరణం సహజ మరణం కాదా? సౌందర్యను స్టార్ నటుడు మోహన్ బాబు హత్య చేయించారా? ఆమె మరణించిన 20 ఏళ్ల తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు? మోహన్ బాబుకు సౌందర్య హత్యకు ఉన్న సంబంధం ఏంటి? అసలేం జరిగింది? వాచ్ దిస్ స్టోరీ. అందం, అభినయంతోనూ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది సౌందర్య. ఇక టాలీవుడ్ లో వెంకటేష్, జగపతి బాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించి తన స్టామినా నిరూపించుకుంది. తనకు సాటి ఎవరు లేరు అనుకుంటున్న సమయంలోనే సౌందర్య మరణంతో ఇండస్ట్రీ షాక్ తింది. ఇక సౌందర్య మరణించిన దాదాపు 20 ఏళ్ల పైనే అవుతోంది. ఆమె మరణం ప్రమాదం వల్లనే అని అంతా ఫిక్స్ అయిన తరుణంలో ఇన్నేళ్లకు సౌందర్యాది సహజ మరణం కాదు, ఆమెను హత్య చేయించారు అంటూ ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. అంతేకాదు, షాకింగ్ విషయం ఏమిటంటే సౌందర్యను టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు హత్య చేయించాడంటూ ఆరోపణలు చేస్తున్నాడు. సౌందర్యాది సహజ మరణం కాదా? మోహన్ బాబు నిజంగా హత్య చేయించారా? ఎందుకోసం ఇలా జరిగి ఉంటుంది? కారణమేమిటి? నిజాలేంటి? సౌందర్యకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్న ఆస్తి కోసం మోహన్ బాబు కావాలని సౌందర్యను హత్య చేయించారంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలో పెద్ద ఇంట్లో ఉంటున్నారు. అయితే ఆ భూమి, ఇల్లు సౌందర్య ఆస్తి. ఆ భూమిని సౌందర్య ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు కొన్నట్టు సమాచారం. అయితే అది ఆయన కొనలేదని, సౌందర్య ఫ్యామిలీ నుంచి కబ్జా చేశారని ఆ వ్యక్తి ఆరోపణ. ఇంతకీ ఎవరు అతను? మోహన్ బాబుపై చేసిన ఫిర్యాదు ఏంటి? ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఎదురుగట్ల చిట్టిబాబు ఈ ఆరోపణలు చేస్తున్నాడు. సినీ నటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ కలెక్టర్, ఖమ్మం రూరల్ ఏసీపీకి అతను ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, ప్రాణ రక్షణ కల్పించాలని అతను కోరాడు. అంతేకాదు, దివంగత హీరోయిన్ సౌందర్యకు శంషాబాద్ జల్లేపల్లిలో 6 ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని, దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించినట్టు తెలిపారు. దాంతో వారిపై ఈ విషయంలో కక్ష పెంచుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న వారిని సాక్ష్యాలు దొరకకుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని, ఆ తర్వాత జల్లేపల్లిలో ఉన్న 6 ఎకరాల గెస్ట్ హౌస్ ని అక్రమంగా అనుభవిస్తున్నాడని చిట్టిబాబు తన కంప్లైంట్ లో తెలిపాడు. అసలే ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్న మోహన్ బాబుపై మరో బాంబు పేల్చినట్టు అయ్యింది. ఇక అంతటితో ఆగకుండా చిట్టిబాబు మరో డిమాండ్ కూడా చేస్తున్నాడు. మంచు టౌన్ లో ఉన్న ఆ గెస్ట్ హౌస్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అంతేకాక మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కి న్యాయం చేయాలని, ఈ విషయంలో మోహన్ బాబుపై తగు చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ లో కోరాడు చిట్టిబాబు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అంత ధైర్యంగా ఓ వ్యక్తి వచ్చి ఇలా కంప్లైంట్ చేయడం, ఆరోపణలు చేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంలో మంచు మోహన్ బాబు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సింది. ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.